తెలుగు ప్రజలారా ఒకసారి జై బాలయ్య అన్నయ్యా. జై జై బాలయ్య. కోకోకోలా ఎక్కడికి వెళ్ళే మన తెలుగు వాళ్ళ డామినేషన్ తగ్గేదేలే. ఫ్రెండ్స్, మీరు కనుక నార్త్ సిక్కిం విజిట్ చేయాలనుకుంటే మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లాచుంగ్ 8600 feet, ఇంకొకటి లాచిన్ 9000 feet. మీరు కనుక లాచుంగ్ వెళ్ళాలనుకుంటే 2 days and 1 night పడుతుంది. అదే లాచిన్కి వెళ్ళాలనుకుంటే 3 days and 2 nights అయితే పడుతుంది. అండ్ రెండింటి బడ్జెట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో బడ్జెట్ అకార్డింగ్ మీరు ప్లాన్ అయితే చేసుకోండి. లాచుంగ్ అయితే 800 rupees per person అయితే తీసుకుంటారు, అది కూడా షేర్లో వెళ్ళాలనుకుంటే. మేమైతే లాచుంగ్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. అండ్ మా జర్నీ అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయింది. మేము నైట్ అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ విజిట్ చేసుకొని మళ్ళీ గ్యాంగ్టాక్ అయితే రిటర్న్ వస్తాం. సో అవర్ జర్నీ స్టార్ట్ టువర్డ్స్ లాచుంగ్. తెలుగు చెప్పలేదు. లాచుంగ్ వెళ్తున్నాం, మధ్యలో ఉందన్నమాట. ఇది 7 వాటర్ ఫాల్స్ అంటారు. లాచింగ్ వెళ్తున్నాం. లాచింగ్ వెళ్ళే మధ్యలో అయితే మనకి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, కనపడుతుంది. మళ్ళీ ఇక్కడ 7 Sisters వాటర్ ఫాల్స్ అంటారు. ఈ 7 Sisters వాటర్ ఫాల్ వ్యూ అయితే చూడొచ్చు. ఫొటోస్ కోసం ఎలాగ పడుతున్నారో. వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చూసారు రూట్ ఎలా ఉందో, స్టెప్స్ ఏమి ఉండవు. కానీ సిక్కింలో ఫుడ్ రేట్స్ మాత్రం మామూలుగా ఉండవు. సిక్కింలో మ్యాగీ ఎంతరా? సో మా జర్నీ స్టార్ట్ చేసేప్పటికే చాలాసేపు అయింది. అండ్ వెదర్ కూడా మీరు చూడొచ్చు, కొంచెం చేంజ్ అయిపోయింది. ఇంకా మనం పైకి వెళ్తుండగా ఇంకా చేంజ్ అవుతుంది. సో మనం మాట్లాడుకున్న ప్యాకేజ్లోని ఫుడ్ అయితే ఇంక్లూడ్ ఉంది కాబట్టి తన లంచ్ ఏర్పాటైతే చేశాడనమాట. సో ఇక్కడే మన లంచ్. సో మన ప్యాకేజ్ ఏదైతే ఇంక్లూడ్ ఉంది, ఇలా లైన్లో నిలబడి ఉండాలి మనం. ఏముంది, కొంచెం అన్నం కొంచెం కర్రీస్తో వేడి వేడి పెడుతున్నారు. అదే మనకు చాలా ఎక్కువ. ఇంకా టేస్ట్ గురించి తిన్న తర్వాత చెప్పాలి. సో మనకి ఇక్కడ చూస్తుంటే ఫుడ్ మాత్రం బాగానే ఉంది. యాక్చువల్లీ మనం మాట్లాడిన ప్యాకేజ్కి ఇదే చాలా ఎక్కువ అనమాట. సో ఇక్కడైతే మనకి ఎగ్ రైస్ విత్ దాల్, ఇదేమో ఆలు కర్రీ, ఇది బ్రోకోలీ అనుకుంటా. అదే మనం ఇంకో ఫాల్స్ దగ్గర ఉన్నాం. సో మనం లాడ్జింగ్కి వెళ్తున్నప్పుడు అయితే చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ వాటన్నిటిని కవర్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు మన జర్నీలో అలానే కూర్చుంటాం. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి సాహసాలు స్టార్ట్ చేశా. ఎలాగైనా సరే వాటర్ ఫాల్స్ దగ్గర కిందికి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుదామని డిసైడ్ అయ్యా. మొత్తానికైతే కిందికి రీచ్ అయిపోయా. కానీ ఆల్రెడీ అక్కడ చాలామంది ఉన్నారు, ఫొటోస్ దిగుతున్నారు. నేను ఆ బ్రదర్ని అయితే అడిగా అనమాట, బ్రదర్ ఒక 5 minutes నేను ఫోటో దిగి వెళ్ళిపోతానని. నేను ఇప్పుడే వచ్చాను బ్రదర్, ఒక్క 5 minutes ఆగండి అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి వెయిట్ చేస్తూ అలానే ఉండిపోయా. వాడు అలానే ఫోటోలు దిగుతూ ఉన్నాడు, నేను దిగకుండానే వచ్చేసా. కానీ అక్కడ కూర్చొని వ్యూని అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మాట మాత్రం నిజం. ఈ కాలంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ అయితే చేస్తున్నారు వాళ్ళ మొబైల్లో, కానీ వాళ్ళ మైండ్లో మాత్రం కాదు. ఆ మూమెంట్ని అసలు ఎంజాయ్ చేయడమే మర్చిపోయారు. ఫొటోస్ ఉంటే చాలు. చూస్తున్నాం కదా, ఇక్కడ దానిలో వాటర్ఫాల్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు వచ్చింది మీరు ఎంతమంది తీసుకున్నారు ఫోటోలు తప్ప వేరే ప్రపంచంలో లేదు దీంతో. సో మొత్తానికైతే మన స్టేకి అయితే మనం రీచ్ అయిపోయాం. మన స్టే ఇక్కడ లాచింగ్. ఇక్కడ మనం మాట్లాడుకున్న అమౌంట్లోనే ఇక్కడ మనకి స్టే అయితే ఉంటుంది అండ్ డిన్నర్ కూడా. ఇక్కడైతే చాలా ఫుల్గా వర్షం పడుతుంది, వర్షం పడుతూనే ఉంది అండ్ ఫుల్ చలిగా ఉంది. సో ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ అయితే మమ్మల్ని తీసుకెళ్తారు. రేపు మార్నింగ్ 6కే బయలుదేరితే 6 నుంచి అండ్ నైట్ దాకా, నైట్ అంటే నైట్ కాదు, ఒక ఆఫ్టర్నూన్ 3-4 దాకా మొత్తం చూసుకొని తర్వాత మళ్ళీ గ్యాంగ్టాక్ వెళ్ళిపోతాం అనమాట. మన ఫుడ్ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది. నైట్ డిన్నర్ అయితే చాలా ఇలానే ఉంటుంది అనమాట ఫుడ్.
లంచ్, డిన్నర్ అండ్ నెక్స్ట్ డే లంచ్ కూడా వీళ్ళే చూసుకుంటారు. సో ప్యాకేజ్ అయితే మొత్తం 1800 అయితే అయింది. సో ఫుడ్ లో అయితే పప్పు, రైస్ అండ్ ఎగ్ ఉంది అనమాట. వాడు చెప్పినప్పుడే తినాలి, నీకు ఇష్టం వచ్చినప్పుడు చెప్పినప్పుడే తినాలి. కాబట్టి 10 o'clock అంటే 10 o'clock తినాలి. తర్వాత మీరు తింటా అంటే వాడు ఊరుకోడు. సో మీరే డీటెయిల్స్ తర్వాత చెప్తాను. తింటున్నప్పుడు నాకు తెలియదు కదా ఎలా ఉంటుంది సిస్టమ్ అని చెప్పేసి, అందుకని చూపిస్తున్నా. जो छोटे थे ना ग्रीटिंग कार्ड देते हैं वही ऐसे टाइप का सब सीन था ना, सीनरी. अभी इधर आए में आते ना. हाँ చూడండి ఫ్రెండ్స్, మొత్తం మంచుకున్నారు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే 0 పాయింట్ చూడడం కోసం మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 1 hour కాగానే ఇలా ఈ సీన్స్ అయితే కనబడడం స్టార్ట్ అయ్యాయి. ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా అంటే చాలా అన్నమాట. చిన్నప్పటి నుంచి మన ఈ స్నో, ఈ సీన్స్ అన్నీ మనం ఫొటోస్లో, మూవీస్లో, వీడియోస్లో చూడడమే. కానీ సడన్గా ఇలా ఒకేసారి చూసేసరికి చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఏమో 0 పాయింట్కి అయితే వెళ్తున్నాం. ఆ పాయింట్ దగ్గర ఏముందో తెలియదు, కానీ ఈ వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంది. నిజంగా డెస్టినేషన్ కాదు, జర్నీని ఎంజాయ్ చేయాలి. మనకైతే లాచుంగ్ 0 పాయింట్ ఇది మన డెస్టినేషన్. అక్కడైతే మనం రీచ్ అయిపోయాం. దీన్ని 0 పాయింట్ ఎందుకు అంటారంటే ఇదే ఎండ్ అనమాట. దీనికి మించి మనం ఇంకా ముందుకైతే మన వెహికల్ని తీసుకుని వెళ్ళలేము. అండ్ నార్త్ సిక్కిం విజిట్ చేయాలంటే మీకు తప్పకుండా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మీద అయితే మీరు ట్రావెల్ చేయలేరు. ఇట్స్ వెరీ నెసెసరీ. ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ వెదర్ అయితే చాలా డేంజరస్గా ఉంటుంది. చూడ్డానికి వ్యూ సూపర్గా ఉంది, కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ మాత్రం అవ్వచ్చు. సో ఆల్టిట్యూడ్ సిక్నెస్తో బాధపడకుండా ముందే మెడిసిన్ తీసుకొని బయలుదేరితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్. Hi guys, finally we are at 0 point. అరే లైటింగ్ రావట్లేదేమో. ఇట్ సైడ్ అయితే వస్తుంది బా, ఇట్ సైడ్ టర్న్ అవుతుంది. కమ్ ఆన్, కమ్ హియర్. Everyone says 0 point, 0 point, 0 point. But 0 point is nothing but we cannot go further. This is the end. The vehicles cannot move further. So that's why it is called as 0 point. And let's see, I will show you snow. Come on, come here. This is all snow. You can see it. The people who are coming from North India might not having so much problem, but the people who are coming from South India, they will definitely have a problem because it's too cold here and it's very new for them and they cannot tolerate. So we are in search of a good place to take pictures. మేమైతే డిసైడ్ అయిపోయాయి అనమాట. వెళ్తే రైట్కి వెళ్ళాలి లేదా లెఫ్ట్కి వెళ్ళాలి. మొత్తానికైతే ఒక కార్నర్కి వెళ్ళాలి మంచి ఫొటోస్ రావాలంటే. అండ్ హియర్ వి గో. హీ ఈజ్ మై ఫ్రెండ్ అనిల్. హీ విల్ టేక్ ఎ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ బట్ హీ డోంట్ పోస్ట్. I have started taking pictures of my friend, but after few minutes I was unable to hold my mobile because it was so cold. తెలుగు ప్రజలారా ఒకసారి జై బాలయ్య అన్నయ్య. జై 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 బాలయ్య. కోకోకోలా పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ. కోకోకోలా పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ. జై బాలయ్య. జై జై బాలయ్య. బాలకూర పప్పు. బాలయ్య బాబు నిప్పు. బాలకూర పప్పు. బాలయ్య బాబు నిప్పు. This is the city of Telugu people.
ఎక్కడికి వెళ్ళే మన తెలుగు వాళ్ళ డామినేషన్ మాత్రం తగ్గేదే లే. సో మన బాలయ్య సీన్ అయితే కంప్లీట్ అయిపోయాక మన ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మా పక్క డిస్ట్రిక్ట్ సూర్యాపేట నుంచే వచ్చారు, కానీ వాళ్ళు ఒడిశాలో అయితే చదువుకుంటున్నారనమాట. సో ఇంకొన్ని మంత్స్లో కాలేజ్ కంప్లీట్ అవ్వబోతుంది. సో అందుకని ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసామని చెప్పారు. మొత్తానికి మన తెలుగు వాళ్ళని ఎక్కడో మన ఇండియా బార్డర్ దగ్గర కలుసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. फर्स्ट ऑफ ऑल चले जाओ दूर, लोगों के बीच में रहना, इधर राइट और लेफ्ट, दूर चले जाओ नहीं तो ऊपर चले जाओ, then you'll get wonderful. సో ఫొటోస్ తీయడం కోసం అయితే మళ్ళీ నేను అనిల్ పైకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అలా నడుస్తూ వెళ్ళి కొద్దీ ఆయాసం అయితే అవుతూనే ఉంది. అయినా సరే ఫొటోస్ ఇంపార్టెంట్ చెప్పి ముందుకు సాగుతూనే ఉన్నామన్నమాట. సో ఈ టైంలో సడన్గా అయితే నాకు డీజేటీలో డైలాగ్ గుర్తొచ్చింది. अच्छी दिख रहा है ना? I have one suggestion for you. First relax now. फिर से बताओ. I have one suggestion for you. కొంచెం రిలాక్స్గా, కొంచెం ఊళ్ళో ఉన్న పనులను అలా చేసి కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి రిలాక్స్గా, వీడమ్మ ఆడే అనుకుంటాడు వీడే అనుకుంటాడు అని చెప్పి ఏమైనా అంటూనే ఉంటాడు. మరి రోజు చేసి పనేవాడు రిలాక్స్గా, నువ్వు వచ్చేసి ఇక్కడ రిలాక్స్గా शुरू हो गया है ये. ఎక్కువసేపు అయితే మంచిలో ఉండకండి. ఒక 10 minutes అలా ఉండి మళ్ళీ వచ్చి ఒక కాఫీ కానీ టీ కానీ తీసుకోండి. దాని తర్వాత మళ్ళీ మంచిలోకి ఉండండి. కానీ కంటిన్యూస్గా అలానే ఎగ్జైటింగ్ ఉంది కానీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఇది ముందు జర్నీ చేయడం చాలా కష్టం అవుతుంది. సో దీని గురించి మీరు కేర్ఫుల్గా ఉండాలి ఈ జర్నీలో. సో ఇది యుమ్తాంగ్ వ్యాలీ. యాక్చువల్లీ మన ప్లాన్ ఇక్కడి వరకే. ఇక్కడి నుంచి 0 పాయింట్ వెళ్ళాలంటే వాడు 400 రూపీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు మాకు. సో దీని గురించి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సో ఇక్కడ మనం ఉన్నదైతే యాంతుంగ్ వ్యాలీ అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే అక్కడైతే కింద వాటర్ వస్తూ ఉంటుంది. అది అంత స్పెషల్ అంత కాకపోవచ్చు మీకు, కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఈ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది ఫొటోస్కి. నేను వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను, దాంట్లో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. సో వెదర్ అయితే బాగుంది, ఎగ్జైటింగ్గా ఉంది, కానీ హెల్త్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ హెల్త్ మెల్లగా రివ్యూన్ అయిపోతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదే అనమాట ఈ స్టాప్, సిలిగురి ఎన్జిపే బాడోగారా. చూడొచ్చు మీరు అక్కడ ప్రైజెస్ అయితే ఏం లేవన్నీ కొట్టేసారు. మీరు వచ్చేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి, మళ్ళీ రీచ్ అవ్వాల్సింది ఇక్కడ నుంచి. సో ఫైనల్లీ లాజుంగ్ 0 పాయింట్ యంతంగ్ వ్యాలీ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేశాక గ్యాంగ్టాక్ అయితే ఆ రోజు నైట్ రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ రోజు మాకు న్యూ జల్పాయిగురి జంక్షన్ నుంచి ట్రైన్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళడానికి బయలుదేరిపోయాం. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ట్రాఫిక్. మీరు కనుక ఖచ్చితంగా ట్రైన్ని క్యాచ్ చేయాలనుకుంటే కంపల్సరీగా 3-4 అవర్స్ ముందే బయలుదేరాలి, మెయిన్గా మండే రోజు. లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం కన్ఫర్మ్. సో మొత్తానికైతే మేము రిటర్న్ ట్రైన్ అయితే ఎక్కేసాం. बताइए आपका एक्सपीरियंस. या ट्रिप एक्सपीरियंस, सिक्किम ट्रिप एक्सपीरियंस. It was good. No words to explain, no comments. Afra Bao. Are you introvert or extrovert? You only decide that. Forward. సో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగే ఇంకొన్ని న్యూ వీడియోస్ అయితే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.